ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పోలవరం అన్నది మంది, మన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు సీఎంలు వస్తున్నారు, పోతున్నారు. సీఎంలు వచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ని మనం మొదలుపెట్టామంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక కాంట్రాక్టరే ఉండాలి. అలా కాకుండా ఏ సీఎం వస్తే ఆ కాంట్రాక్టర్ని మార్పించడం వల్ల దీంట్లో అనేకమైన అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలు జరగడం వల్ల ఈ రోజున డయాఫ్రాంపోలో కొట్టుకుపోయింది, గైడ్ బండ్ కుంగిపోయింది, లేదంటే కాపర్ డ్యాములోంచి సీపేజ్ వచ్చేసింది, దానివల్ల గైడ్ బండ్ ఇది కొట్టుకుపోయింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ రోజున ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అన్నది ప్రజలకు తెలియదు. పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా దీని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నది కూడా చెప్పున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది. అది ఆయన చెప్పలే. పోనీ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే ఎక్స్పర్ట్ కమిటీలో దీనిలోని లోపాలని ఎక్స్పర్ట్ కమిటీ నిగ్గు తీయలే. ఎలా కట్టాలి, అసలు లోపాలు తెలుసుకుంటేనే కదా ఎలా కట్టాలన్నా తెలుస్తుంది. మనకి పైన నుంచి గోదావరి వస్తున్నప్పుడు భద్రాచలం కానీ, దుమ్ముగూడెం కానీ, లేదంటే ఈ పరిసర ఆ పైన నుంచి గోదావరి మనకి ప్రవాహం కింద వస్తూ ఉంటుంది. ప్రవాహం కింద వచ్చినప్పుడు ఈ ప్రవాహం అన్నది అప్ టు కైట్ అనే ప్రదేశం, కైడా అన్న ప్రదేశం వరకు ఫ్లో అన్నది చాలా సమానంగా ఉంటుంది. ఈ కైడా నుంచి ఈ పోలవరం వచ్చి మధ్యలో చాలా జాగ్రత్తగా మీరు అందరూ, ఈ కైడా నుంచి పోలవరం వచ్చే మధ్యలో వాటర్ మిస్ అయిపోతూ ఉంటుంది. అసలు ఈ వాటర్ ఎందుకు మిస్ అవుతుంది? దీని మీద ఏమన్నా పరిశోధనలు జరిపారా? పరిశోధనలు జరిపితే ఆ పరిశోధనలో ఏం తేలింది? దానికి తగ్గట్టుగా డ్యామ్ని డిజైన్ చేశారా అన్నది మనం చూసుకున్నట్లయితే ఇది అందరికీ తెలుసు. పోలవరంలో ఉన్న ఇంజనీర్లు అందరికీ ప్రవాహం నష్టపోతుంది. ఎంత ప్రవాహం నష్టపోతుందంటే 41 మీటర్లు గోదావరి ఎత్తుకొచ్చిందనుకోండి పోలవరం దగ్గర, ఒక 10 రోజులు నీటి ప్రవాహం తీసుకుంటే 9 టీఎంసీ నీళ్లు, 9 టీఎంసీ నీళ్లు రోజుకి నష్టపోతుంది. ఏంటి, కయడా నుంచి పోలవరం వచ్చే లోపల 9 టీఎంసీ నీళ్లు నష్టపోతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇంజనీర్లు నివేదిక సమర్పించారు. ఎందుకు ఎలాగా ఇది మిస్ అయిపోతుంది అంటే గోదావరి రివర్ బెడ్ కింద నుంచి నీళ్లు డైరెక్ట్గా సముద్రంలో కన్నా వెళ్ళిపోవాలి. ఎందుకంటే 1 టీఎంసీ నీళ్లు, 2 టీఎంసీ నీళ్లు, 3 టీఎంసీ నీళ్ళకే ప్రాజెక్టులు ఉన్నాయి. 3 టీఎంసీ నీళ్లు మనం దాచుకున్నామంటే ఎంతో కొన్ని 100,000 ఎకరాలకి మనం వాటర్ మనం సప్లై చేయొచ్చు. అటువంటిది 9 టీఎంసీ నీళ్లు ఏమైపోతుందో తెలీదు. దాన్ని మనం ఏ విధంగా చేయాలన్న దాని మీద ఒక అవగాహన లేదు. ఎందు గురించి అంటే ఒకసారి ఈనాడు పేపర్ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, మధ్యలోనే ప్రవాహాలు మాయం.
చూడండి అందరూ, మధ్యలోనే ప్రవాహాలు మాయం. జాగ్రత్తగా చూడండి, మధ్యలోనే ప్రవాహాలు మాయం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాయం అవుతుంది అన్నది ఆ దాంట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. ఈనాడులో ఇది ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్. ఇది శ్రీనాథుడు గారు అని చెప్పి కింద స్థాయిలో ఆయన దీని మీద వర్క్ చేసి గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది. అది ఈనాడు వాళ్ళు పబ్లిష్ చేశారు. దీంట్లో ఉన్న విషయం ఏంటంటే గోదావరిలో కొయిడా నుంచి పోలవరం వచ్చేటప్పటికి బాగా తగ్గిపోతున్న నీరు, ఏడాదికి సరాసరి 146 టీఎంసీల నష్టం. నేను ఇందాక చెప్పిందేమో 41 మీటర్స్ ఎత్తు వచ్చేటప్పటికి పోలవరంలో రోజుకి 9 టీఎంసీలు నీరు పోతుందన్నాను. ఒక్క రోజులో 19 టీఎంసీలు నీరు పోతుంది. ఇప్పుడు ఏడాది వచ్చేటప్పటికి 146 టీఎంసీలు నీరు పోతుంది. ఈ ప్రభావం పోలవరం నిర్మాణం తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఒక అంచనా. ఈ తాజా అధ్యాయం 206 మధ్య 229 సంవత్సరాల పాటు ఈ రెండి మధ్య నీటి ప్రవాహం వివరాలను మదించి ఇది ఈ అంచనాకు వచ్చింది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొయిడా పాపికొండల మధ్య వరద ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1983 ఆగస్టు 15 కొయిడా వద్ద 58.616 క్యూసెక్కులు అంటే 179 టీఎంసీలు ప్రవాహం ఉంటే పోలవరం వద్ద 40,178 క్యూసెక్కులు అంటే 124 టీఎంసీలు ఉంది. అంటే ఒక్క రోజులో 55 టీఎంసీలు 1986 ఆగస్టు 17 45 టీఎంసీలు పోయింది. ఎలా పోయింది? అది డైరెక్ట్గా రాజమండ్రి రావట్లేదు, పోలవరం దాటి ఈ మధ్యలో అదృశ్యం అయిపోతుంది. ఇది చాలా క్లియర్గా రాసింది. కొయిడా వరకు కూడా ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు పైభాగంలో ఉన్న గేజ్ స్టేషన్ల వద్ద నీటి ప్రవాహంలో కొయిడాతో లభ్యమయ్యే నీటిని పోల్చినప్పుడు పెద్ద తేడాగా కనిపించలేదు. పేరేరు గేజ్ వద్ద 2.369 టీఎంసీలు, సంగం వద్ద 11, కుంట వద్ద 5.511 మధ్యలో గేజులతో సంబంధం లేని పరివాహక ప్రాంతాల నుండి వచ్చింది. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు తగ్గడానికి ఛాన్స్ లేదు కొయిడా నుంచి పోలవరం వరకు. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా ఇదంతా, ఆ కొండ ప్రాంతాలు అక్కడి నుంచి వచ్చి నీళ్లు కలుస్తాయి. అప్పుడు ఇంకా పెరగాలి ఇది, కానీ తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి అన్నది ఎక్కడా గుర్తించాలి. కేంద్ర జల సంఘంలో అసిస్టెంట్ డైరెక్టర్ నేను చెప్పాను కదా శ్రీనాథుని, జూలై మొదటి 10 రోజుల నుంచి సెప్టెంబర్ వరకు 90 రోజుల పాటు పోలవరం కాలువలకు నీటి లభ్యత ఉంటుంది. రిజర్వాయర్ జూలై మొదటి రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. అప్పుడు ఇది స్టడీ చేశారు. దానివల్ల మనకి ఈ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంత నీటి ప్రవాహాన్ని ఇది ఎలాగ అరకట్టాలన్నది ముందు మనం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. ఫస్ట్ దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం నుయ్యి కట్టుకుంటాం. నుయ్యి కట్టుకున్నప్పుడు మనకి మీ అందరికీ నూతులు తెలియదేమో బహుశా. నుయ్యి కట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక సిమెంట్ అతన్ని పిలిపించి వరలేస్తాం. వరలు ఎక్కడి వరకు వేస్తామంటే మనం రాతి పొరమించే వరలేస్తాం. రాతి పొర వరకు వరలు ఉంటాయి. ఎందుకు? మట్టి దాంట్లో పడకుండా ఈ సిమెంట్ పొరలు అడ్డుకుంటాయి. అక్కడి నుంచి రాతి పొర నుంచి నీళ్లు మనకి నీటిలో ఏం కలవదు, వాటరే వస్తుంది, ఇంకేం రాదు. మనం ప్రతి ఎండాకాలం ఏం చేస్తామంటే, మేము చిన్నప్పుడు నేనే నూతులు దగ్గర నుయ్యి తవ్వివ్వండి నీటి గురించి. తవ్వి ఒక అడుగు 2 అడుగులు తవ్వి మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ ఒక 2-3 రోజులు అయితే మళ్ళీ తవ్వివాడు.
మళ్ళీ నీళ్ళు వచ్చి అంటే గోదావరి, ఎందుకంటే మనంతా గోదావరి ఏరియా ఈస్ట్ వెస్ట్ అంతా మనకి నదీ జలాలు చాలా పైకి లభ్యమవుతూ ఉంటాయి. ఈ లభ్యం అవడం వల్ల ఎందుకు జరుగుతుందంటే ఏదైతే మనం నీటి ప్రవాహాలు అదృశ్యమవుతున్నాయన్నామో ఈ నది ఇదంతా కూడా గోదావరి క్యాచ్మెంట్ కాదు, గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి నదీ ప్రాంతం, గోదావరి ప్రాంతం అంతా ఈ అడుగు నుంచి వెళ్ళిపోతున్నాం అన్నది, లేదా సముద్రంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అది ఎక్కడికి వెళ్తుందో అన్నది ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. అది అదృశ్యం అవుతుంది అన్నది మటుకు చాలా క్యాలిక్యులేట్ చేశారు, ఎక్కడికి వెళ్తుంది అన్నది మటుకు చెప్పలేదు. ఇకపోతే మనకి ఇంకొక కావాల్సింది ఏంటంటే దీని గురించి మనం అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే మనం పోలవరం ప్రాజెక్టు మనం కట్టుకుంటున్నాం, చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనకి మొన్న చెప్పాను నేను సేనయ్య కమిటీ గురించి, సేనయ్య కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. ఆయన 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలన్నారు. ఈ 2 డయాఫ్రామ్ వల్ల ఉపయోగం ఏంటి, బాబు ఒక్క నిమిషం అక్కడ 2 డయాఫ్రామ్ వల్ల కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. 2 డయాఫ్రామ్లో కట్టలేదు అనుకోండి, మనకి ఇలాగ 2 డయాఫ్రామ్లు మనం ఉన్నాయి, 2 కట్టలేదు. కట్టకపోతే ఎందుకు కట్టాలంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 2 డయాఫ్రామ్లు కట్టాలి. ఎప్పుడు కట్టాలి, ఇప్పుడు అది ఆ ప్రాంతం మనం ఒక ఎర్త్కేక్ జోన్లో ఉందనుకోండి, అప్పుడు 2 డయాఫ్రామ్లు కట్టాలి. ఎందుకు కట్టాలి, ఎర్త్కేక్ జోన్ ఉంటే ఎందుకు కట్టాలి, ఎర్త్కేక్ జోన్ ఉందని మనకు అలా తెలుసు. 1969లో అక్కడ ఎర్త్కేక్ వచ్చినప్పుడు 5.7 మనకి ఏమంటారు దాన్ని రెక్టార్ స్కేల్ మీద 5.7 వచ్చింది. తర్వాత 1948లోనో ఎప్పుడో 4.2, 1980లో 4.8 వచ్చింది. మనది ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎక్కడ ఏ ఎర్త్ జోన్లో ఉందంటే ఇది రిఫ్ట్ జోన్ 3లో ఉంది. అంటే ఇది రిఫ్ట్ జోన్ 3లో ఉంది కాబట్టి ఎర్త్క్వేక్ జోన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా 2 డయాఫ్రామ్లు కట్టాలి. ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, మనం ఏమవుతుంది, ఇప్పుడు 2 డయాఫ్రామ్ వాళ్ళు ఇలా కట్టిన తర్వాత మనకి ఈ కుదుపుకి ఏం జరుగుతుందంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు పక్కనున్న ఏదైతే మట్టి ఉందో అది కుంచుకుపోయినప్పుడు సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళ నుంచి అటు ఇటు కుంచుకుపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బ్రీచ్ ఏర్పడడానికి ఛాన్స్ ఉంది ఎరోజన్ వల్ల. ఇప్పుడు 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టామనుకోండి, ఆ 2 డయాఫ్రామ్ వల్ల కుంచుకుపోయినా కానీ ఒకవేళ మట్టి కొంచెం ఇదైనా కానీ కాయడానికి ఆస్కారం, 2 డయాఫ్రామ్లు ఉన్నాయి కాబట్టి కాయడానికి ఆస్కారం. ఇప్పుడు అది ఉంటే ఖచ్చితంగా 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టి తీరాల్సిందే. ఇకపోతే మనం కట్టినప్పుడు మనం డయాఫ్రామ్ వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మన కట్టిన చోట ఎలా ఉందంటే ఒక చోట మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఒక చోట 92 మీటర్లు అంటే ఈ పోలవరం కట్టిన ప్రాంతంలో డయాఫ్రామ్ వాళ్ళు 52 నుంచి 93 వరకు ఇలాగా మనకి వర్టికల్ ఇలాగా అంటే ఇలా సమానంగా లేదు. సమానంగా ఉన్నప్పుడు మనకు 2 డయాఫ్రామ్ వాళ్ళు సరిపోతుంది. కానీ సమానంగా ఈ ప్రాంతాల్లో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 డయాఫ్రామ్ వాళ్ళు మనం కట్టాలి.
ప్రాబ్లమ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రామ్ వల్ల. ఇదేమో ఇసుక శాండ్ సంబంధించిన ఈ పైన రాస్తాం. ఇదేమో సెడిమెంటరీ రాక్స్. తర్వాత ఈ వైట్ అంతా కూడా హార్డ్ రాక్. డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు మనం ఇంటికి పునాది వేసుకుంటాం. ఇంటికి పునాది వేసినప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి ఎంతవరకు వేస్తాం, పైన ఎంత ఎత్తుకు కట్టాలో దానికి లోతు ఎంతవరకు ఉందో మనం వేసుకుంటాం. ఆ రాక్ తగిలినా కానీ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకా వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఈ డయాఫ్రామ్ వాళ్ళు హార్డ్ రాక్ కింద వరకు ఖచ్చితంగా పునాది వెళ్ళాలి. అంటే ఇక్కడేమో హార్డ్ రాక్ ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ వరకు వెళ్ళాలి. కానీ వీళ్ళు ఇక్కడితోనే ముగించేసి హార్డ్ రాక్లోకి వెళ్ళాలి. అసలు మెయిన్ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం ఇదే. ఇది ఎవరి హయాంలో పూర్తి చేశారంటే చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తి చేశారు. మరి డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయింది, టెక్నాలజీ పట్టించుకోలేదు కనుక ఒక పునాది వేస్తే ఎందుకు కూలిపోతుంది? పునాది సరిగ్గా లేకపోతే కూలిపోతుంది. ఈ పునాది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందంటే హార్డ్ రాక్ లోకి పునాదులు వెళ్ళకపోవడం వల్ల ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దీనికి బాధ్యత ఎవరంటే అక్కడ ఉన్న ఇంజనీర్లు, తర్వాత అక్కడ ఉన్న ఈ కంపెనీలు మార్చేయడం వల్ల ఇది ఒక ఏటీఎం లాగా భావించి ఇంకా అలా కట్టవచ్చు తీసుకుని చెప్పి ఎంత నష్టపోయింది అన్నది మనకు తెలియని పరిస్థితి. ఖచ్చితంగా నేను 100% చెప్తున్నాను, ఈ పునాదులు హార్డ్ రాక్ వరకు లేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను గవర్నమెంట్కి కానీ లేకపోతే ఎనీ ఇంజనీర్, హార్డ్ రాక్ వరకు కూడా ఉన్నాయా పునాదులు? హార్డ్ రాక్ వల్ల కిందకి లేకపోవడం వల్లే కదా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటుకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ మా పోలవరం మన పోలవరం మన బాధ్యత అని ఈరోజు పరిస్థితి చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే కాపర్ డ్యామ్ మీకు తెలుసు, ఈ పోలవరం ఎలా ఉన్నదో ఎగువ కాపర్ డ్యామ్ ఈ కాపర్ డ్యామ్ నుంచి సీపేజ్ వచ్చేస్తాం. సీపేజ్ వచ్చేసి ఆ సీపేజ్ లోంచి ఈ డయాఫ్రామ్ కొట్టుకుంటుంది. ఇప్పుడు మనకి బ్యారేజ్ స్పిల్వే దగ్గర మనం ఎలా ఉంటుందంటే ఇది స్పిల్వే 2 కొండల మధ్య ఉంటుంది. ఇది 2 కొండలు, ఈ రెండు కొండలు. ఈ కొండ ఎత్తుగా ఉంటుంది, ఈ కొండ కొంత తక్కువగా ఉంటుంది. బాగా వినండి, ఇటువైపు కొండ ఎత్తుగా ఉంటుంది, ఇటువైపు కొండ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది వ్యాపారం వాళ్ళ నుంచి ఈ ప్రవాహం ఇలా తిరిగి మళ్ళీ స్పిల్వేకి వస్తుంది. స్పిల్వేకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ కొండ దగ్గర మనం ఒక్కొక్కసారి ఎక్కువ ప్రవాహం వచ్చిందంటే కొండ దాటి ప్రవాహం వచ్చే పరిస్థితి. అందు గురించి ఇక్కడ గైడ్ బండ్ కట్టాలంటే, ఈ గైడ్ బండ్ కట్టాలంటే ఈ గైడ్ బండ్ ఉద్దేశం ఏంటి? ఈ వాటర్ ఈ కొండను దాటి లేకపోతే ఇంక అవతలకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఉన్నాయి. దానివల్ల చాలా ప్రాంతం మునిగిపోతుంది. కాబట్టి ఆ గైడ్ బండ్ ఖచ్చితంగా సరిగ్గా కట్టాలి. గైడ్ బండ్ కట్టాలంటే దాని స్పెసిఫికేషన్స్ ఏంటి? ఇదైతే కాపర్ డ్యామ్ ఎంత వైశాల్యంలో పెట్టాము, ఈ దిగువ కాపర్ డ్యామ్ ఎంత వైశాల్యంలో పెట్టాము, అంతే వైశాల్యంలో కాపర్ డ్యామ్ ఇక్కడ గైడ్ బండ్ కట్టినట్టయితే ప్రవాహం. ఏం చేశారు? 1 సంవత్సరం ఏమో పునాది వేశారు, 2వ సంవత్సరం ఏమో కట్టారు. మొదటి సంవత్సరం వేసిన పునాదుల వల్ల ఇక్కడున్న ఉండ్రిమెట్టు అంతా ఈ గైడ్ బండ్లోకి వెళ్ళి, ఇదేమో ఉండ్రిమెట్టు ఏమో 0.75 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఈ గైడ్ బండ్ కట్టిందేమో 0.002 వ్యాసార్థం గల చిన్ని కంటికి కనిపించింది రేణు ఉంటుంది. ఈ ఎండ దీంట్లో దూరిపోయినాయి అంట. నేను చెప్పాను కదా, ఒంటి సూది బెల్చం. అందువల్ల
ఇది వీక్ అయిపోయి కుంగిపోయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. మహావేదం వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ కూర్చుంది. అంటే మనకి బ్యారేజ్లో ఉన్నటువంటి పరిస్థితులు అంటే గైడ్ బ్యాండ్, డయాఫ్రామ్ వాళ్ళు, స్పిల్వే, తర్వాత కాఫర్ డ్యామ్ అన్నీ కూడా తప్పుడు గమ్ములు బయట చేద్దాం, క్రెడిట్ కొట్టేద్దాం, లేకపోతే ఈ చేద్దామన్న ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం అన్నది కనపట్లేదు. ఆయన వచ్చాడు, ఆయన జగన్ గారు వచ్చాడు, ఆయన కొంత పంచాడు డయాఫ్రామ్ వాళ్ళు, ఆయన పెంచాడు. ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడో ఏం చేయడు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది భారం? ప్రజల మీదే కదా. ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో 500 కోట్లతో ఒక భవంతి కట్టాడు. అతను వైజాగ్ రాజధాని చేసి అక్కడ ఉండడానికి అని మన అందరం విమర్శిస్తున్నాం. ప్రతి ఒళ్ళకి కూడా అది చూడగానే మనకి ఒళ్ళు మండిపోయింది. అవును కదా, నిజమే కదా, ఎంత దారుణంగా కట్టాడేంటి. మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకి 500 కోట్లు ఖర్చు పెట్టాడు బస్సులు వేసి. ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం? అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాళ్ళు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి. కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బులు దోచుకుంటున్నాయి. ప్రజలకి కావలసిన చిన్ని తాయిలాలు వేసి అవి పబ్బం గడుపుతూ ఉన్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. ఈ దాని మీద ఈ నినుపులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచే విరమించేస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. డయాఫ్రామ్ నిర్మాణం కాడి నుంచి ప్రతిదీ కూడా లోపభూయిష్టం కాదని చెప్పగలిగితే ఎవరన్నా సరే. ఇప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీరు లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నేను చెప్పిన పాయింట్లు ఏ పాయింట్ అయినా సరే ఖండించమనండి. కాదు హర్ష్ కుమార్ చెప్పింది తప్పు, అతని పరిశీలన ఒక అబద్ధాలు అని చెప్పమనండి. ఐ విల్ ఛాలెంజ్. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం. కాంపన్సేషన్ అంటే ఎవడైతే వల్ల ఇది జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్. ఇది కానీ స్పందించకపోతే డైరెక్ట్గా ఈ పాయింట్లన్నిటి పెట్టుకుని హైకోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి, ఎందుకంటే నాకు ఎంతోమంది ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందువల్లంటే ఫస్ట్లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు, ఎగువ డ్యామ్ ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలని. కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్, కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్రది. ఈ పెద్ద పెద్ద డ్యాములు కట్టాలి అని ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలు పంచుకుని కాంట్రాక్టులు పంచుకుని ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి వడ్డీలు కావాలి, వీళ్ళకి డబ్బులు కావాలి. మధ్యలో ఎవరికి భారం పడుతుందంటే ప్రజలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.